దయచేసి గమనించండి. నీతిమంతుల జోలికి వెళ్ళకండి. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి కుటుంబాల జోలికి వెళ్ళకండి. దేవుని పట్ల రోషం కలిగి జీవించే సేవకుల జోలికి వెళ్ళకండి. అసలు పరుల జోలికి వెళ్ళొద్దని బైబిల్లో ఉంది. మన పని ఏమిటో మనం చేసుకోవాలి. మన బాధ్యతను మనం గుర్తించి ఆ బాధ్యత ప్రకారం జీవించాలి. చదువుకుంటున్నావా? చక్కగా చదువుకో, పరుల జోలికి వెళ్ళొద్దు. ఇల్లాలు గమనించుకో, పరుల జోలికి వెళ్ళొద్దు. ఒక భర్తగా తండ్రిగా ఉన్నావా? నీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించు. ఒక సేవకునిగా, కాపరిగా, సువార్థికునిగా, సందేశకునిగా ఉన్నావా? నీ పనేంటో నువ్వు చూసుకో. పరుల జోలికి వెళ్ళొద్దు. ఎందుకని? రేపటి దినాన పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు నీకే బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను నువ్వు ఎలా నిర్వర్తించావో దాని నిమిత్తమే లెక్క అడగబోతున్నాడు. అంతేగాని వాళ్ళతో గొడవ పడ్డావా, వీళ్లతో గొడవ పడ్డావా, వాళ్ళకు తీర్పు తీర్చావా, వీళ్లకు తీర్పు తీర్చావా, లేకపోతే ఇవన్నీ ఉండవు. ఇవన్నీ అడగడు. అడిగేది ఒకటే, నేను నీకు ఇచ్చిన పనిని ఏం చేశావు, నేను నీకు ఇచ్చిన బాధ్యతను ఎలా నిర్వర్తించావు. వాని పనుల నిమిత్తం, వాని క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, నీ క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతము. కాబట్టి క్రియలు కలిగి జీవించాల్సిందిగా కోరుతున్నాను.